సో నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు స్వయం కృషి. సో స్వయం కృషి తెలియని వాళ్ళు ఉండరు. బేసిక్ ఆ సినిమా వచ్చేసి విలువలు నేర్పే సినిమా. కమిట్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆయన ఒక చెప్పులు కుట్టే అతన్ని పిలిపించుకొని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆ చెప్పులు కుట్టేటప్పుడు వాళ్ళు ఫస్ట్ కత్తి పట్టుకోవడం గానీ, ఆ చెప్పుని రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకోవడం గానీ, సో ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా నేర్చుకొని లిటరల్ గా ఒక చెప్పు కుట్టే వాడు ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే బిహేవ్ చేస్తూ ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఇందులో నాకు 2 స్టాండర్డ్ సీన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. ఒకటి వచ్చేసేసి ఆయన లవ్ ఫెయిల్యూర్ సీన్ ఒకటి ఉంటుంది. అంటే ఆయన చిన్నప్పటి నుంచి సుమలత గారిని చదివిస్తూ ఆవిడనే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటుంటారు. బట్ ఆవిడ వచ్చేసేసి వాళ్ళ కాలేజ్ మేట్ ఇంకొక అతన్ని లవ్ చేసిన అని చెప్పి అతను పెళ్లి చేసుకోవాలనుకున్నా అని చెప్పి చెప్తారు. చెప్పిన వెంబడే వాళ్ళకి పెళ్లి చేసే సీన్ ఉంటుంది. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఇంటికి తాగొస్తారు. సో లిటరల్ గా ఒక 4 to 5 minutes పెట్టుంటుంది తాగినప్పుడు. ఆయన చెప్పే డైలాగ్స్ కానీ, ఆయన చేసిన యాక్షన్ కానీ అల్టిమేట్ యాక్షన్. ఓకే, సో బ్యూటిఫుల్. సో అదొక స్టాండర్డ్ సీన్. ఇంకొక సీన్ వచ్చేసి వాళ్ళు బాగా రిచ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లోడికి అంటే వాళ్ళ బాబుకి ఆ డబ్బులు వచ్చిన ఈగోలో కొంచెం ఈగోయిస్టిక్ గా బిహేవ్ చేస్తుంటాడు. సో ఆ బాబుని వచ్చేసి నువ్వు ఒక చెప్పులు కుట్టే అతను వచ్చేసి తిడతాడు, తననే మొదలు చేస్తాడు. సో అప్పుడు నువ్వు నెక్స్ట్ నీ బట్టలు కొనుక్కోవడానికి చెప్పులు కుట్టి ఆ అమౌంట్ తోనే నువ్వు బట్టలు కొనుక్కోవాలని చెప్పేసి తీసుకొచ్చి ఆ పిల్లని తోటి చెప్పులు కుట్టి ఇచ్చేసి ఉంటుంది. వెరీ ఎమోషనల్ సీన్. అగైన్ శుభలేఖ సినిమా నుంచి ఎమోషన్స్ ని ఇంకొక రేంజ్ తీసుకెళ్తారనమాట స్వయం కృషి మూవీకి.